రాజకీయ పునరేకీకరణ గుణాత్మక మార్పు వినడానికి ఈ పేర్లు ఎంత బాగున్నాయో కదా. 2014 నుంచి 2016 మధ్యలో రాజకీయ పునరేకీకరణ పదం బాగా వినిపిస్తే 2019 నుంచి 2022 మధ్య గుణాత్మక మార్పు అనే వర్డ్ వైరల్ అయిపోయింది. ఈ రెండు పదాలకు అప్డేట్ వర్షన్ బంగారు తెలంగాణ. ఈ పదాలు అన్ని ఎందుకు పుట్టాయి? వీటి వెనుక జరిగిన అసలు కథ ఏంటి? అప్పట్లో వైరల్ అయిన పదాలను ఇప్పుడు ఎందుకని గుర్తు చేసుకోవాల్సి వస్తోంది? లెట్స్ వాచ్. కేసీఆర్ నోటి వెంట ఓ పదం వచ్చిందంటే అది సెన్సేషన్ అవుతుంది. ఇలా ఎలా చేస్తారని ప్రజలు అనుకున్న కేసీఆర్ చెప్పిన తర్వాత అంతా కన్విన్స్ అవుతారు. ఒకే ఒక్క పదంతో ఉన్న అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తారు కేసీఆర్. తెలంగాణను పూర్తిగా వ్యతిరేకించిన వాళ్లు ఇతర పార్టీల్లో ఉండి కేసీఆర్ తో పాటు అప్పటి టీఆర్ఎస్ పార్టీని తిట్టిన వాళ్లకు 2014 తర్వాత ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఆ నేతలే టీఆర్ఎస్ ప్రభుత్వంలో చక్రం తిప్పారు. 2014లో ప్రత్యేక తెలంగాణలో తొలిసారి ఎన్నికలు జరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు ఉద్యమ పార్టీ అధికారం చేపట్టిందని అంతా అనుకున్నారు. కట్ చేస్తే సీఎం కేసీఆర్ రాజకీయ పునరేకీకరణను తెరపైకి తెచ్చారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని, నేతలంతా అనేక పార్టీలో ఉండి ఆ పార్టీ ఆదేశాల మేరకు మాత్రమే వ్యవహరించారని, తెలంగాణ ఏర్పడింది కాబట్టి పాత విషయాలన్నీ పక్కన పెట్టేసి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. దీనికి రాజకీయ పునరేకీకరణ అని పేరు పెట్టారు. అలా 2014లో రాష్ట్రంలో టీడీపీ నేతలందరికీ గులాబీ కండువా కప్పేసి కారెక్కించుకున్నారు. టీడీపీని తెలంగాణలో లేకుండా భూస్థాపితం చేశారు. 2019లో కేసీఆర్ ఇచ్చిన మరో నినాదం గుణాత్మక మార్పు. నేతలంతా ప్రభుత్వానికి సహకరించాలని, ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కేసీఆర్ గుణాత్మక మార్పు అనే పిలుపునిచ్చారు. తెలంగాణను బంగారు తెలంగాణ చేద్దామని చెప్పారు. బంగారు తెలంగాణలో భాగస్వామ్యం కావాల్సిందిగా కోరారు. కట్ చేస్తే కాంగ్రెస్ నేతలను పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకున్నారు. అలా 2014 నుంచి 2023 మధ్య అనేక మంది ఇతర పార్టీ నేతల్ని, తెలంగాణ ఉద్యమం సమయంలో స్వరాష్ట్రాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన నేతలను పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ వారికి ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెట్టారు. కట్ చేస్తే రెండోసారి కేసీఆర్ కేబినెట్ లో ఒక్క ఉద్యమ నేత కూడా లేకుండా పోయారు. కీలక శాఖలు నిర్వర్తించిన వారంతా టీడీపీ, కాంగ్రెస్ ల నుంచి వచ్చిన వలస నేతలే కావడంతో కారు పార్టీ మొత్తం వలస పక్షులతో నిండిపోయింది. అయితే టీడీపీ, కాంగ్రెస్ ల నుంచి కారెక్కిన నేతలంతా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు కాదని, వారి సొంత ప్రయోజనాల కోసమేనని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ తో పాటు కేటీఆర్ వంటి కీలక నేతలు ఎన్నిసార్లు చేరికల గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా వాళ్ళు ఉద్యమ నేతలు కాదన్న భావన ప్రజల్లో పెరిగింది. 2023 వచ్చేసరికి కేసీఆర్ కేబినెట్ లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఉద్యమ నేతలు, ఆనాడు కేసీఆర్ వెంట ఉద్యమంలో పాల్గొన్న నేతలు లేకుండా పోయారు. అయితే 2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. నల్గొండలో సభ మినహా కేసీఆర్ పెద్దగా బయటకు రావడం లేదు. దీంతో 2014, 2019లో కారు పార్టీలో చేరిన నేతలంతా ఇప్పుడు పక్క పార్టీ వైపు చూస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు కొందరు నేతలు సిద్ధమవుగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలో చేరేందుకు చాలా మంది నేతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటామన్నట్టుగా ఉంది నేతల తీరు. రాజకీయ పునరేకీకరణ, గుణాత్మక మార్పు, బంగారు తెలంగాణ వంటి నినాదాలకు తిలోదకాలిచ్చి సొంత ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా ఎంత తొందరగా కారెక్కారో అధికారం కోల్పోయిన తర్వాత అంతే త్వరగా కారు దిగేస్తున్నారు. దీంతో కారు పార్టీలో కలవరం ప్రారంభమైంది. పక్క వ్యూహంతో కారు పార్టీ నేతల్ని కాషాయ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో 9 స్థానాలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో 6 మంది గతంలో బీఆర్ఎస్ నేతలే కావడం బీజేపీ ఆపరేషన్ ఆకర్షకు అద్దం పడుతోంది. ఈటల రాజేందర్, బోర నర్సయ్య గౌడ్, కొండా విశ్వేశ్వరరెడ్డి, బీబీ పాటిల్, ధర్మపురి అరవింద్, పి భరత్ ఈ లిస్టులో ఉన్నారు. మిగిలిన స్థానాల్లో బలమైన నేతల కోసం పక్క వ్యూహంతో ఆపరేషన్ ఆకర్ష చేపట్టింది. ఇప్పటికే మొత్తం 6 బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో కాషాయ కండువ కప్పుకున్నారు. బీబీ పాటిల్, రాములు కొడుకు పి భరత్ చేరిన కొన్ని గంటల్లోనే తొలి జాబితాలో స్థానం దక్కింది. ఇక మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ స్థానాలకు బలమైన అభ్యర్థుల కోసం ఎదురు చూస్తున్న బీజేపీ అసంతృప్త బీఆర్ఎస్ నేతలతో టచ్ లోకి వెళ్లింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీతారాం నాయక్ ను కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లి నేరుగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఖమ్మం నుంచి జలగం వెంకట్రావుతో చర్చలు జరిపి పార్టీలో చేర్చుకున్నారు. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ నగేష్ ను ఒప్పించి పార్టీలోకి లాక్కున్నారు. నల్గొండ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి సైలెంట్ గా బీజేపీలోకి వచ్చేశారు. ఇటు పెద్దపల్లిలో శ్రీనివాసుని జాయిన్ చేసుకున్నారు. ఇలా అంది వచ్చిన నేతల్ని చేజారిపోకుండా పార్టీ కండువాలు కప్పుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అభ్యర్థులు లేకుండా ఖాళీ చేయడమే లక్ష్యంగా చేరికలు సాగుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నేతల్ని టార్గెట్ చేసి తమ పార్టీలో చేర్చుకుంటుంటే బీజేపీ మాత్రం సీనియర్ నేతల్ని టార్గెట్ చేసి ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోంది. 2019లో బీఆర్ఎస్ ఇలాంటి చేరికలతో కళకళలాడితే ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. నేతలంతా బీజేపీ వైపు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో దాదాపు 10 ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలవాలనే టార్గెట్ తో బీజేపీ పనిచేస్తూ బీఆర్ఎస్ ను వీక్ చేస్తోంది. ఇప్పటికే అధికారం కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న కారు పార్టీ క్యాడర్ కాషాయ పార్టీ వైపు మళ్లుతున్నారు. దీంతో చేరికలతో గులాబీ పార్టీని ఖాళీ చేస్తున్న బీజేపీ మరోవైపు బలమైన ప్రత్యర్థులను రెడీ చేస్తూ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గట్టి సవాలు విసురుతోంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ అంతా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉంటుందనే ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. మధ్యలో బీఆర్ఎస్ ఊసీ లేకుండా చేసి అభ్యర్థులు దొరకని పరిస్థితి క్రియేట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. కీలక నేతలు పార్టీని వీడుతుంటే ఆపలేని పరిస్థితి నెలకొంది. అధికారం దూరమైతే ఇంత ఇంపాక్ట్ ఉంటుందా అన్న విషయాన్ని గులాబీ పార్టీ అగ్రనాయకత్వం అంచనా వేయలేకపోయిందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఉద్యమకాలం నుంచి పనిచేసిన నేతలు సైతం పార్టీ మారడమే ఇప్పుడు గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.